నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మీకు డ్రెస్ మెటీరియల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. అందుకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో ఆ వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ఇప్పుడైతే నేను తీసుకునే మెటీరియల్ చూపిస్తాను. సారీ, ఇది నేను తీసుకోలేదా, అమ్మ నా కోసం పంపించిన డ్రెస్ మెటీరియల్ అండి. ఇది డ్రెస్ మెటీరియల్. ఓపెన్ చేస్తాను. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా 3 బటన్స్ వచ్చాయండి. అంతే, మిగిలిందంతా కూడా ఇలానే వచ్చింది. థ్రెడ్ వర్క్ వచ్చింది. కోరా కలర్ అంటారు కదా, స్కిన్ కలర్లో ఉంది. దీనికి ఏంటంటే లోపల లైనింగ్ వచ్చేసి వాళ్ళే ఇచ్చారండి. అది తెలియక మళ్ళీ అమ్మ కాటన్ లైనింగ్ తీసుకున్నారు. ఇది చందేరి కాటన్ అంటారు కదా, అది లోపల అయితే నేను ఈ లైనింగే వేస్తాను, వీళ్ళు ఇచ్చిన లైనింగే. దీనికి ప్యాంట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చిందండి. ఇది ప్యాంట్ వచ్చేసి పింక్ వచ్చింది. మనం కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం పింక్ కలర్ లెగ్గిన్ కూడా వేసుకుని డ్రెస్ వేసుకోవచ్చు దీని మీద. ఇది చుడీ కావాలంటే చుడీ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం కొంచెం లూజ్ ప్యాంట్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే బాగుంది, ప్యాంట్ క్వాలిటీ కూడా. ఈ డ్రెస్కి హైలైట్ ఏంటంటే దుప్పట్టా అండి, చాలా బాగా ఇచ్చారు. మనం ఇప్పుడు మ్యాక్సిమం టాప్సే వేసుకుంటున్నాం ఎక్కువగా. మేము కాలేజ్కి వెళ్ళే టైంలో చున్నీలు ఉన్న డ్రెస్సెస్ ఎక్కువ వేసుకునే వాళ్ళం అండి. నేనైతే చున్నీ కోసమే డ్రెస్ అనేది తీసుకునేది అనమాట. ఫస్ట్ చున్నీ చూసుకునేదాన్ని, అది బాగుంటే డ్రెస్ తీసుకునేదాన్ని. 2 సైడ్స్ 2 పిన్స్ పెట్టుకుని చున్నీని అంతా మొత్తం ఇలా వేసేసుకునే వాళ్ళం అండి. చాలా బాగుంది ఆ రోజుల్లో డ్రెస్సెస్ అయితే. ఇప్పుడు మళ్ళీ చున్నీలు ఉన్న డ్రెస్సెస్ మళ్ళీ యూజ్ చేస్తున్నారు. సో ఈ దుప్పట్టా నేను ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి దుప్పట్టా అండి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. నేత అంటారు కదా, అలా ఉంది. ఇది నేత నేస్తారు అంటారు కదా, ఆ టైప్లో ఉంది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. 2 సైడ్స్ మనకి అంచు ఇచ్చారన్నమాట, బార్డర్ ఇచ్చారు ఇలా. సో మనం ఈ చున్నీని ఏంటంటే ఈ డ్రెస్ మీదకే కాదు, వేరే వేరే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. మనం ఫుల్ వైట్ డ్రెస్ ఏదన్నా తీసుకుని దాని మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చున్నీ అంతా మనకి ఇలా వచ్చిందండి. చివరి వచ్చేసరికి ఇలా ఉంది. చాలా పెద్ద చున్నీ అండి, 2.5 మీటర్ ఉంది. నాకైతే అమ్మ పంపించిన డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా నుండి మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. ఫర్దర్గా అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. పొడుగు వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. 40 ఇంచెస్ కూడా నేను తీసేసుకుంటున్నాను. కొంచెం పొడుగే పెట్టుకుంటున్నానండి టాప్ని. అలాగే లూజ్ వచ్చేసి 11.5 తీసుకున్నాను 4 ఫోల్డింగ్స్ మీద. ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నానండి, నెక్ షోల్డర్ కలిపి. అందులో 3 ఇంచెస్ అనేది నేను నెక్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ డీప్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకున్నానండి. దీన్ని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే రౌండ్ నెక్ పెట్టట్లేదండి, చాలాసార్లు రౌండ్ నెక్స్ అనేవి చూపించాను కదా. ఈ వీడియోలో అయితే నేను స్క్వేర్ నెక్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ తీసుకుంటున్నాను. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడే నేను బ్యాక్ నెక్ అనేది కూడా చూపించేస్తున్నాను. బ్యాక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నానండి. కొంచెం నెక్ డీప్ పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. బ్యాక్ మాత్రం నేను రౌండ్ నెక్ తీసుకుంటానండి. ఫ్రంట్ స్క్వేర్ తీసుకున్నాను కదా, బ్యాక్ రౌండ్ తీసుకోవడం కోసం మన దగ్గర ఈ 6 నెంబర్ స్కేల్ ఉంటే రౌండ్ నెక్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ లోత్ అనేది 6.5 తీసుకుంటున్నానండి. దీన్ని కూడా స్కేల్తో డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లోతు 1 ఇంచ్ తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ 3.5కి ఒకటి, 1/2 ఇంచ్కి ఒకటి మార్క్ చేసుకున్నాను. 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం నెక్కి క్రాస్గా తీసుకోవాలండి. ఇలా క్రాస్గా తీసుకుంటే మీకు షోల్డర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. స్ట్రైట్ కట్ కాకుండా కొంచెం క్రాస్ తీసుకుంటే. ఇక్కడ బాడీ లూజ్ చెప్తున్నానండి, ఇది 36 వరకు సరిపోతుంది డ్రెస్. 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకుంటున్నానండి. సో 11.5 ఉంది కదా, ఒక 2.5 అనేది ఖర్చు పెట్టుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఆర్మ్ డౌన్ అనేది తీసుకోండి, మీకు బాగా వస్తుంది ఇలా తీసుకుంటే. అంటే మన బాడీ లూజు అలాగే లోతు 3.5 దగ్గర మార్క్ చేసాం కదా అది. నెక్స్ట్ ఇక్కడ 14 ఇంచెస్కి ఒకసారి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ 21 ఇంచ్కి
ఇక్కడ స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నేను తీసుకున్నది మిస్ అయిపోయింది క్లిప్పింగ్ అన్నది. నేను ఇక్కడ 14 ఇంచెస్ లైన్ దగ్గరేమో 10.5 తీసుకున్నానండి. అలాగే 21 ఇంచ్ లైన్ ఉంది కదా, అక్కడ కూడా 11.5 తీసుకున్నాను. పైన కింద కట్స్ దగ్గర నేను 11.5 తీసుకున్నానండి. ఇక్కడ మీకు ఈజీగా తెలియడం కోసం నేను ఆది డ్రెస్తో కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నైటీని డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను, బోట్ నెక్. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీన్ని ముందుగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను అర్థం అవడం కోసం. ఫస్ట్ లేయర్ వేసామనుకోండి డబుల్ ఫోల్డ్ అవుతుంది. ఇంకొకసారి దానిపైన వేస్తే 4 లేయర్స్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ వస్తుందండి. దీన్ని ఏదైతే మనకి ఆది డ్రెస్ తీసుకున్నామో దాన్ని రివర్స్ చేసుకోండి, ఖర్చులు బయటికి కనిపిస్తాయి కదా, అందుకోసం రివర్స్ చేసుకుని దానిపైన వేసుకుని మీరు తీసుకోండి మెజర్మెంట్స్ అన్నవి. నెక్ మాత్రం ఫ్రంట్ వెడల్పు వచ్చేసి 3 అయితే సరిపోతుందండి, నార్మల్ నెక్ మాట. అదే ఎక్కువ మీకు వెడల్పు కావాలి, బోట్ నెక్ అలా కావాలంటే 4, 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆమ్ రౌండ్ డ్రా చేస్తున్నానండి. నార్మల్గా డ్రా చేసి చూపిస్తున్నాను ఈ డ్రెస్ ఎలా అయితే ఉందో అలా కాకుండా మీకు కావాలంటే నేను చాలా చేసున్నాను వీడియోస్ డ్రెస్ ఎలా తీసుకోవాలన్నది. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని డ్రెస్సెస్ వీడియోస్ ఇస్తాను, చూడండి. తర్వాత సైడ్ ఖర్చు ఎలా అయితే ఉందో సేమ్ అలానే తీసుకోవాలండి. సైడ్ కూడా మీకు ఆది డ్రెస్ వేసి కట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అన్నమాట. డ్రెస్ వేసుకుని అది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవడమే. ఈ సైడ్ కట్స్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకోండి, అంటే లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అందుకోసం. ఇక్కడైతే నేను కట్ చేసేస్తున్నానండి. ఆమ్ రౌండ్ అన్నది చాలా ఈజీ. మీరు డ్రెస్ వేసుకున్నా కూడా ఆ ఖర్చు మీకు పైకి కనిపిస్తుంది కదండి, కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం కొంచెంగా ప్లేస్ చేసుకుంటూ మార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో నేను ఇది కట్ చేసేస్తున్నానండి. మీకు మెజర్మెంట్స్తోనే చూపించాను, అలాగే ఆది డ్రెస్తో కూడా చూపించాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ చేసినప్పుడు మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ ఒక నాట్ పెట్టుకోండి 3 ఇంచెస్ దగ్గర. సో ఈ ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోతు తీయాలి కదండి, అది మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీన్ని సెపరేట్ చేసేసుకుందాం 2 పీసెస్ కింద, ఫ్రంట్ బ్యాక్. తర్వాత లోత్ అనేది తీస్తున్నాను నేను ఇక్కడ, అంటే సెపరేట్ చేసిన తర్వాత లోతు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు, బకరం వేసుకుంటాను, అందుకోసం నెక్ కట్ చేయట్లేదు. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మీకు లైనింగే మెజర్మెంట్స్ అవి చూసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్ ప్లేస్ చేసేసుకుని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోవడమే. ఈ ఖర్చు అనేది మనం కుట్టేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి దానిపైన వేసి దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవచ్చండి. సో ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ మాత్రమే వర్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు. ఇందులో బ్యాక్ సైడ్ తీసుకోవాలి, అలాగే హ్యాండ్స్ కూడా ఇందులోనే తీసుకోవాలి. సో దీన్ని నేను డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ తీసాం కాబట్టి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి డబుల్ ఫోల్డ్ వేస్తే సరిపోతుంది. సో దీన్ని కూడా నేను సేమ్ మెయిన్ లైనింగ్ వేస్నే కట్ చేసేస్తున్నానండి. మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఇందులోనే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. 4 లేయర్స్ అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత 9 ఇంచెస్ వెడల్పు తీసుకుని 15.5 ఏమో పొడవు తీసుకున్నానండి. సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా. దీన్ని స్ట్రైట్గా లైన్ కింద డ్రా చేసుకుని దీన్ని మనం ఫోల్డింగ్ వైపు కాకుండా ఆపోజిట్లో 3కి మార్క్ చేసుకోవాలి, 3 ఇంచెస్కి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇక్కడ లోతు కూడా తీస్తున్నానండి నేను, ఫ్రంట్ మనకి లోతు ఉండాలి కదా. హ్యాండ్స్ చివరి వచ్చేసి నాకు 5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో 6.5కి మార్క్ చేసుకుని పైనుంచి ఇలా క్రాస్గా కిందకి తీసుకుంటున్నానండి. సో కొంచెం ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు కాకుండా మనం బయటికి కట్ చేసుకోవాలి, అంటే 6.5కి పెట్టుకున్నాను చూడండి, అక్కడికి కట్ చేసుకోవాలి. మీకు 3/4 స్లీవ్స్ కూడా నేను చూపించానండి చాలా ఈజీగా. ప్రత్యేకంగా దానికోసం అంటే ఒక వీడియో కూడా చేశాను నేను, మీకు కావాలంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ లోత్ అనేది కూడా తీస్తున్నాను నేను. సో హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి అండి. మనకి ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్కి బకరం అనేది ఎలా కట్ చేసుకో, డబుల్ ఫోల్డింగ్లో చిన్న బకరం పీస్ని తీసుకున్నానండి. 5.5 ఫ్రంట్ నెక్ పెట్టుకుంటున్నాను నేను. అలాగే వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. మనం ఇక్కడ ఎంత నెక్ అయితే తీసుకుంటామో అంత నెక్కే మనకి వస్తుందండి.
సో ఇక్కడ కూడా 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. దీని ఆపోజిట్లో కూడా 5.5 తీసుకోండి. స్క్వేర్ నెక్ పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ స్క్వేర్ నెక్ డ్రా చేస్తున్నాను నేను. తర్వాత 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకోవాలండి బకరానికి. దీనిపైకి మనకి లైనింగ్ వస్తుందన్నమాట, అందుకోసం వెడల్పు 1 ఇంచ్ తీసుకుంటున్నాను నేను. సో దీన్ని కూడా స్క్వేర్ షేప్లో డ్రా చేసేస్తున్నానండి. చాలా ఈజీ మనం బకరం కట్ చేసుకోవడం అనేది. మనకి నెక్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఐరన్ చేసుకోవాలండి. మళ్ళీ నేను బకరం ఎలా కట్ చేసుకోవాలి రౌండ్ బకరం అని చెప్పి ఒక వీడియో చేశాను. దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపించానండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్. నేను ఇక్కడ బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను. బ్యాక్ కూడా సేమ్ వెడల్పు 3 తీసుకున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, అది కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ముందు ఫస్ట్ స్క్వేర్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ లోతు తీసుకుంటే మీకు ఇక్కడ స్కేల్ ఉంది కదండి, 6 నెంబర్ స్కేలు, ఆ స్కేల్ పెడితే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. ఈ స్కేల్ లేకపోయినా పర్వాలేదు, మనం చేత్తో కూడా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి 1 ఇంచ్ వెడల్పు కావాలి కాబట్టి ఆ వెడల్పు అనేది ఇక్కడ తీస్తున్నానండి. 1 ఇంచ్ పెట్టుకుంటూ రావాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి, నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది దీన్ని కూడా కట్ చేసేస్తున్నానండి రౌండ్ నెక్ కింద. ఇక్కడే మీకు వీ నెక్ కావాలన్నా కూడా దీని మీద డ్రా చేసుకోవచ్చు. వీ నెక్ కూడా బాగుంటుంది. నేనైతే బ్యాక్ రౌండ్ పెట్టేస్తున్నాను. ఇంత డీప్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ జిప్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ నేను బకరంతో వేద్దాం అనుకుంటున్నాను. దీన్ని లైనింగ్కి ఐరన్ చేసుకున్న తర్వాత డ్రెస్కి స్టిచ్ చేసుకోవాలండి. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటున్నాను. మీకు యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు నమస్తే.